ఎవరైనా ఏదైనా మాట్లాడేటప్పుడు అర్థం తెలుసుకొని మాట్లాడాలి అని చెప్తూ ఉంటారు. అర్థం తెలియకుండా మాట్లాడితే ఏమైనా అనర్థాలు జరుగుతాయా? తప్పకుండా జరుగుతాయి తల్లి. అసలు అపార్థం అన్న శబ్దాన్ని మనం వింటే అర్థం తెలవకుండా మాట్లాడితే వచ్చేటటువంటి ఇబ్బంది అని చెప్పుకోవాలి. భవభూతి అనే మహాకవి ఉత్తరరావ చరిత్రలో ఈ విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ లౌకికానాం హి సాధూనాం అర్థం వాగనువర్తతే ఋషీనాం ఆ శ్లోకంలో వాచమర్థౌనుధావతే అని మనకు బోధిస్తాడు. ఎలా లౌకికులైన వారంతా కూడా ఆలోచన చేసి మాట్లాడతారు. ఋషులు మహానుభావులు మాట్లాడితే అర్థం వచ్చేస్తుంది. అదంతే, వాళ్ళు మాట్లాడేశారు, ఆ అర్థం వచ్చేస్తుంది. ఆ అర్థం యథార్థం, సత్యం, ప్రమాణం అంటుంది లోకం. పూర్వం ఇలా ఒక శ్లోకం చెబుతూ ఒక మంత్రం చెబుతూ ఇంద్రుడిని సంహరించేటటువంటి కుమారుడు పుట్టాలి అంటూ యజ్ఞం చేసినటువంటి వ్యక్తికి యథేంద్ర శత్రో ఇంద్రుని చేతిలో మరణించేవాడు పుట్టాలి అని అర్థం వచ్చేసేటట్లుగా ఆ ప్రొనౌన్సియేషన్ అంటాం కదా, మాట ధ్వని మారిపోయింది. అలా కాకుండా ఉండాలి కనుకనే వాగర్థ ఇవ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే, అర్థం తెలుసుకొని మాటలని ప్రయోగించాలి. మాట గొప్పనా, అర్థం గొప్పనా, సంకల్పం గొప్పనా అన్న వివేచన ఏర్పడినప్పుడు మాట అంటే వాక్కు అలాగే అర్థము రెండు బ్రహ్మదేవుడికి వద్దకు వెళ్ళి మాలో ఎవరు గొప్ప చెప్పండి అన్నాయి. బ్రహ్మదేవుడు సంకల్పమే అర్థమే గొప్ప అన్నాడు. దానితో మాటకు కోపం వచ్చేసి ఇక నుంచి నీ మంత్రాన్ని నన్ను ఉపయోగించి వినియోగించకుందురుగాక అంటూ మాట శాపపూర్వకంగా నిందావాక్యం పలకడంతో నేటికి వేదం చదివేటటువంటి పండితులు బ్రహ్మకు సంబంధించిన మంత్రం ఎప్పుడు చెప్పినా ప్రజాపతి మనసా ధ్యాయన్ అలా మౌనంగా బ్రహ్మ మంత్రాన్ని మనసులో చెబుతారు, వాచ్యంగా చెప్పరు. మనం మట్టుకు మాట్లాడే సమయంలో అర్థం తెలుసుకొని మాట్లాడాలి, ఆలోచన చేసి మాట్లాడాలి. అర్థవంతమైన మాట మనకు పరమార్థాన్ని అందిస్తుంది. రండి కూర్చోండి అంటే విసుగు వస్తుంది, ఎదుటివారికి కోపము వస్తుంది. ఇప్పుడేనా భోజనాలు చేశారా, మా ఇంటికి వచ్చారు మాకేం తెచ్చారు, మీ ఇంటికి వచ్చాము మాకేం పెడతారు, ఈనాటి ఈ కాలానికి అర్థం ఎక్కడా, పరమార్థం ఎక్కడా, ప్రయోజనం ఎక్కడా?